శ్రీదేవి డ్రామా కంపెనీ. మొత్తానికి చెక్ పోస్ట్ నుంచి తప్పించుకొని మనం గోవాలోకి ఎంటర్ అయ్యాం. ఇక పదండి, లెట్స్ ఎంజాయ్. క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరా. 1947 ఆగస్ట్ 15th ని నేడే చూసినట్టు ఉందిరా. రెచ్చిపోదాం బ్రదర్, పాలలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ ప్యాచర్. డాన్స్ చేస్తాం, బాగా కలిసిపోయాం. అసలు గోవా దానికి వచ్చాం, అలా కలిసిపోయాం కాబట్టి మంచి మసాజ్ చేసుకుంటే. నాకు థాయ్ మసాజ్ కావాలి. నాకు శాండ్విచ్ మసాజ్ కావాలి. నాకు ఏదైనా మసాజ్ పర్లేదు, పిచ్చి ఎక్కిపోవాలంతే. మరి మసాజ్ చేయాలంటే ఆవిడ రావాలి కదా. మరి మేము ఒక మంచి కార్యక్రమంలో ఉన్నాం కదా, ఈ మధ్యలో మీరు అవసరమా? మీరు వెళ్ళిపోండి. మనల్ని బట్టలు ఇవ్వమని చెప్పాం. ఇదిగో ఇదిగో వచ్చేస్తుంది. Hey, look at that. They call me. Touch me, touch me. Won't you come here, touch me? You want massage? బాగున్నారా? బాగున్నాం కాబట్టి వచ్చాం. నచ్మి మసాజ్ నీకు చేయను. వాట్ ఇస్ యువర్ నేమ్? అది ఏది? అది కాదు, అది గోవా గురించి నీకు ఎంత తెలుసా? తెలుసు. గోవాలో మేము ఏం చూడాలి? గోవాకి వచ్చి చూడకూడదు, చూపించాలి. ఏంటి? ప్రతిభ. అమ్మో ఇదిగో మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. హైపర్ ఎక్కడ? నాతో పెట్టుకుంటే తడిచిపోతుంది నీ డైపర్. నువ్వు చేస్తుంటే ఏదో ఉంది. అటు వాట్ ఇస్ యువర్ నేమ్? రామ్ ప్రసాద్. వస్తాం ప్రసాద్. రామ్ ప్రసాద్. ప్రసాద్ శాండ్విచ్. ఓ మై గాడ్, వితౌట్ చీజ్. ఇప్పుడు చూడు చేయలేగుస్తుంది. ఆహా, అయ్యా, అమ్మా. ఓ మై గాడ్. దిస్ ఇస్ ద మసాజ్. ఫెంటాస్టిక్. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడు. రా గవాయో ముస్లిం. ఓకే, ఐ లైక్ డూ మసాజ్. చేతులు లాగట్లేదంటే ఏజ్ ప్రాబ్లమా? నో గేజ్ ప్రాబ్లం. యు మసా? నో యూ మసి, ఐ మసా. పాట పాడతావా? చబ్బవరం పిల్ల మేము సబ్బులోలం కాదా, చబ్బవరం పిల్ల మేము సబ్బులోలం కాదా, మేము సబ్బు రుద్దలేదా? రుద్దలేదు, రుద్దితే ఎలాగుండో. పంచి ఎవరు నువ్వు? నచ్చిమే వీడికి డైలాగ్ ఇస్తే పేదాలు రిగుతాయిట్రా. ఇంతకీ ఎక్కడ ఉంటావు? పగలా రాత్రా? అదేంటి? పగలైతే ఇల్లు, మరి రాత్రి అయితే ఇల్లు. నచ్చిమే రాత్రి నా లవర్ వెళ్ళిపోయింది, మా రూమ్ లో ఎవరు లేరు, వస్తావా? వస్తా. అదేంటి నేనంటే భయం లేదా? పెద్ద పీకుడు గడు, మరి నీ గురించి భయపడతాం మేము. ఏ నచ్చిమే అజార్. నో 5000. వాట్ ఈస్ యువర్ నేమ్? దీపిక. ఐ యామ్ ఓపిక. దట్ గర్ల్, వాట్ ఈస్ యువర్ నేమ్? వర్ష. హరిషా? వర్ష. ఓ వర్షా. యు డోంట్ లైక్ పే మనీ కాస్ట్యూమర్? కొట్టలేదు, కట్ చేశాడు. ఓకే, ఐ విల్ డూ మసాజ్, నో యూస్. ఏ యు పండు ఇప్పుడు కుదరదు, రాత్రే. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. నేను చెప్పే వరకు తెరవకూడదు. ఓకే.
ఒరే వదలండ్రా, నా దగ్గర పంపించండి రా. నీ దగ్గర కూడా రాలేదా? నీ దగ్గరికి రాలేదా? నా దగ్గరికి రాలేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళేది? అది మెడలో చేను, నా స్పెట్స్, నా టోపీ, నా రింగు. మీకు ఆ బట్టలన్నా మిగిలే, నాకు ఈ బోండా మిగిలింది ఇక్కడ. ఏంటి ఇది ఇలా జరిగింది? మసాజ్ అంది మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయింది. రాఘవారు మీరు ఆ బొండ తీసి అడ్డు వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం. ఎలాగెళ్తామండి? ఒంటి మీద వెళ్ళలేవు. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి మొత్తం పోయినందుకు కూడా బాధలేదా? ఆడిది ఎవడరా తీసింది షర్ట్ అసలు? ఉన్న పలంగా వెళ్ళిపోదాం పద. ఇంతసేపు వాడు చూడలేం ఫస్ట్ మన పద. ఈటీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. ఈరోజు పండగ కదా, మన ఊర్లో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. ఒక్కొక్క సాంగ్స్ మీరు పాడింది ఆణిముత్యాలు. శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. రెడీ 1 2 3 జంప్ జంప్. జంప్ జంప్. రెడీ 1 2 3. ఆ పాట ఏంట్రా? ఇప్పుడు నేను ఇందులో చెప్పమని అడగాలి మ్యామ్, ఈ గేమ్ ఎలా అనిపించిందని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. రష్మి, శృతిగారిగా కర్రిస్తే స్టేజ్ గుచ్చి మొత్తం సెట్ తిప్పేస్తారు ఇలాగా. అభిమాని లేనిదే హీరోలు లేరులే. ఎవడరా ఈయన హీరోగా సెలెక్ట్ చేసింది? ఈడ రేపలు చేసి వాళ్ళకు ఉన్నాడు కదా రీడు. ఆయనే బాగా చేస్తాడని చెప్పి ఇక్కడ పెట్టాం. నిన్ను నిన్ను కొట్టావు. పాట పాట. ఓ విధి ఆ పక్క వీధి నాది, విధి విధి నువ్వు నా నిధి, కాదంటే ఎవరికైనా పగులు. ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోట్ ఏమో చూడండి.